ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి, మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని వదిలేసి మీకు ఇది పట్టింది. ఇది పెద్ద ప్రజా సమస్య. నేను మాట దొరికింది, దానికి క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను. అవన్నీ మాకు కుదరవు. కుదరకపోతే నన్నే చేయమంటావు? ఒక హిందువుని మతం మార్చడానికి మీరెవరు? ఏ సంబంధాలు ఉంటాయని నాకు తెలియకొడతాను. ఈ బెట్టింగ్ యాప్ల్లో పాపం ఎన్నో మంది జీవితాలను నాశనం చేశాను. పాపం బెట్టింగ్ యాప్లు లేక, తినడానికి తిండి లేక, కంపెనీలకి తినడానికి తిండి లేక, దేశాన్ని ఈ బెట్టింగ్ కోపం నుంచి కాపాడాను కదా. పాపం వాళ్ళు తట్టుకోలేక దొరికాడు, ఛాన్స్ దొరికినప్పుడే కొట్టాలి అని. కానీ ఎవరెంత కొట్టినా న్యాయం ధర్మం నా దగ్గర ఉంటాయిగా. నేనేం పాపం చేశానని చెప్పి ఆ సీతమ్మ వాడికి తెలియదా నేనేం మాట్లాడుతున్నాను? జరిగిన 60,000 రేపులకు సమాధానం చెప్పండిరా. ఎవడైనా రేపు వీడియోలు చేశారంటే చెయ్యు అంటున్నారు. నాకేం పర్లేదు, ఇదిగో నేను చేస్తూనే ఉంటాను. నాకు ట్రావెలింగ్ అయిపోయింది. 128 దేశాలు, ఇంకా మిగిలిన దేశాలు ఎప్పుడో తిరుగుతాను, నాకు అనవసరం. కానీ దేశాన్ని ఉద్ధరించడం, ఇండియాని బాగుపరచడమే 2026 లక్ష్యం, నా విజన్. 2026లో దేశాన్నే ఉద్ధరిస్తాను, దేశాన్ని ఉద్ధరించి తీరుతాను. నేను చెప్తాను, ప్రతి తప్పుని ఎండగడతాను, ప్రతి జరుగుతున్న తప్పుని ఎండగడతాను. నేనైతే వీడియోలు ఆపను. రోజుకి ఒక 10 వీడియోలు నాకు వస్తాయి, చూడాలి, మీరు తెలుసుకోవాలి. తప్పుని తప్పు అని చెప్పాలి, రైట్ని రైటు అని చెప్పాలి. అది మానవునిగా పుట్టిన మన ధర్మం.